నా చేయి విడుక నా తోడు నీవుంటే సాలు. నా తోడు నీవుంటే చాలు. ప్రేమించినావు నా చేయి నా తోడు నీవంటి చాలు. నా తోడు నీవంటి చాలు. కృతజ్ఞతతో నిన్ను స్తుతించేదను, విజయశీలెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. పరిమళించనే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. దేవునికి స్తోత్రం.
విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, నా చేయి విడువడు. చేయి విడువడు, నా చేయి విడువడు. చేయి విడువడు, నా యేసు చేయి విడువడు. పరవశించాలని నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని కడలి ఎంత ఎగసి పడినా తైలమా ఆనంద సంగీతమా యేసయ్యా నా ఘన దైవమా నా అభిషేక తైలమా ఆనంద సంగీతమా నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం యేసయ్యా నా ఘన
వస్తున్నాడు జనులారా. ఏం తెస్తున్నాడయా? రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. మనమడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. అందరూ కలిసి నేను జీవిత దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. పాపానికి జీతం రహిత మరణం, అది అగ్ని గుండము అందులోన వేదన. పాపానికి జీతం రహిత మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. అద్భుత యేసయ్య మార్గము జీవము, అద్భుత యేసయ్య మార్గము జీవము. అందుకే నమ్ము యేసయ్యను, అందుకే నమ్ముతో యేసయ్యను, నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. అలబడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. ఆధారమే అనుభవమే నీ ప్రేమే నాకెంతో ఆనందమే. ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత ఆధారమే. అనుభవమే నీ ప్రేమే నాకెంతో ఆనందమే. విడదీయలేనిది మన బంధము, విడదీయరానిది అనుబంధము. మమతాను రాగాల మాధుర్యమే, ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత ఆధారమే. తెలియపరచాలని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జరుగుతున్న ఈ కూడికలు దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా జయప్రదముగా 3వ రోజులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మీరు మీ కానుకలను విత్తేటప్పుడు ఒక మాట నేను మీకు తెలియపరచాలని ప్రభు ఆత్మ చేత ప్రేరేపింపబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో ఇలాగన రాయబడి ఉన్నది.
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8వ వచనములో ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఎంతో ప్రయాసతో, ఎంతో కన్నీటి ప్రార్థనతో, ఎంతో మంది శ్రమతో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడిక ఇంకా ఒక రోజు మిగిలి ఉన్నది. కానీ ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడానికి ఎంతో ఖర్చు అనేది ఉన్నది. అయ్యగారు చెప్తే ఎంత అయింది అయ్యగారు దీనికి ఎస్టిమేషన్? 2 లక్షలకు పైగా ఈ యొక్క కూడికకు ఏర్పాటు చేయడానికి ఎంతో అమౌంట్ అవసరమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు తెలియపరిచేది ఏమిటి అనగా, ఈ కూడికకు నువ్వు వచ్చి ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేరేపించి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన నీతో మాట్లాడినట్లయితే, ప్రేరేపణ నీకు వచ్చినట్లయితే, ఈ కూడికకు ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఎవరైతే సువార్త పనికి సహకరిస్తారో, ఎవరైతే సువార్త పనికి వెదజల్లి ఇస్తారో, దేవుని యొక్క వాక్యం చెబుతున్నది వాళ్ళ పేర్లు జీవ గ్రంథములో రాయబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎవరైతే దేవుని పనికి సహకరిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్యకి ఖర్చు చేస్తారో, వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, లేమి అనేది లేకుండా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మీ మధ్యలోనికి కానుకలు సమర్పణ చేయవలసిన సమయం వచ్చి ఉన్నది. మీరు ఉత్సాహముగా, కొంచెముగా కాకోకుండా సమృద్ధిగా విత్తండి. దేవుడు నీ అప్పులు, నీకున్న ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున నేను విజయవాడలో ఒక బహిరంగ సభకు వెళ్ళాను. ఆ రోజు రాత్రి ఇలాగే అనౌన్స్మెంట్ చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు, నీ పర్సు తీసి ఆ పర్సులో ఎంతైతే ఉందో లెక్క పెట్టుకోకుండా రూపాయితో సహా ఖాళీ చేసేసి ఎంత ఉందో నువ్వు లెక్క పెట్టద్దు, కౌంట్ చేయొద్దు, మొత్తం వేసేసేయి అని అన్నాడు. నేను దాన్ని సువార్త పని కోసం ఉంచుకున్నాను డబ్బులు, చాలా పెద్ద అమౌంటే. అయితే దేవుడు అదంతా వేసేయమన్నాడు. నేనేం చేశానంటే, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ రాత్రి ఎంతైతే ఉందో నేను లెక్క పెట్టలేదు, లెక్క పెట్టకుండా మొత్తం ఇచ్చేసాను. ఆ రోజు నేను నడుచుకుంటా ఇంటికి వెళ్ళాను. తర్వాత రోజే ఒక సహోదరి ఏం చేసిందంటే 2 బంగారు బొంగరాలు ఇచ్చింది నాకు. అయ్యా దేవుని పరిచర్యకి వాడండి అని గట్టిగా చెప్పలు కొడుతూ. నిజంగా జరిగింది ఇది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఈ సువార్త పనిలో ఇది ఎవరు తినేది కాదండి. హల్లెలూయా. అయ్యగారు తీసుకునేది కాదు, నేను తీసుకునేది కాదు, ఎవరు తీసుకునేది కాదు. ఇదంతా కూడా దేవుని యొక్క పరిచర్యకి వాడబడేది. ఆమేన్. చాలా మంది యొక్క హృదయాల్లో వీళ్ళు ఏదో ఇలా చేసి సంపాదించుకుంటారని అనుకుంటారు, కానీ అది అపవాది అయిన సాతాను నీ హృదయంలో పుట్టించిన ప్రేరేపణ. కాబట్టి అలాగ ఎవ్వరు అనుకోమాకండి, ఎవ్వరు కూడా అలా ఉద్దేశించమాకండి. ఈ గ్రామం రక్షింపబడాలి, సంఘం ఆశీర్వదింపబడాలి, ఇక్కడ ఉన్న ఆత్మలు దేవుళ్ళలోకి నడిపించబడాలన్న ఉద్దేశముతో ఏర్పాటు చేయబడి ఉన్నాయి కనుక మీరు తప్పకుండా మీ విలువైన కానుకలను దేవునికి అర్పించండి. ఈ రోజు ఒకవేళ తేకపోతే రేపు జరుగుతున్న మీటింగ్ లో మీ విలువైన కానుకలను ఇవ్వాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. ఉత్సాహముగా ఇస్తానన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. చాలా మంది చప్పట్లు కొట్టట్లా. హల్లెలూయా. ఒక పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజా పాట పాడుతుండగా మీ విలువైన కానుకలను అర్పించాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనం చేస్తున్నా. మన మధ్యలోనికి దైవజనులు కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు అనుబంధము
కలిగిన వాళ్ళందరూ కూడా మీ విలువైన కానుకలు దేవుని సన్నిధానంలో పెట్టండి. మరి కొద్ది సేపట్లో దేవుడి యొక్క వర్తమానాన్ని వినబోతూ ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళందరూ దొరికకుండా దేవుడి సన్నిధానంలో రండి. రాత్రి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాక ఏ స్థితిలో ఉన్నావో దేవుడి స్థితి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నామేమో. దేవుడి స్థితిని తీసి సంపూర్ణ స్థితిలో మార్చడానికి దేవుడి కానుకను ఏర్పాటు చేశాడు. ఎవరైనా
చిన్న ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన కానుకల నిమిత్తం ఎవరైతే ఈ రాత్రి కానుకలు విత్తారో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి ఎవరైతే ప్రభా కానుకలను విత్తారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యకి సహకరించి ఉన్నారో వారి యొక్క బలాన్ని, వారి యొక్క ధన ఆరాధన మనం జరిపించుకుందాం. ఈ ఆరాధన అయిపోయేసరికి పాస్ గారు కూడా ఇక్కడికి వస్తారు. ఈ కార్యక్రమంలోకి మనం ముందుకి కొనసాగుదాం. సంవత్సరాల నుంచి మరి వెంటాడుతూ ఉంటే ఈ సంవత్సరానికి దేవుని మహాకృపను బట్టి మరి మనకు డేట్ ఇవ్వటం అనేటటువంటి జరిగింది. ఆయన ఏదో చిన్న చితకాయన కాదు, ఇంటర్నేషనల్ సువార్థికుడు. ఆయన విరామం లేకుండా పగలనగా రాత్రనగా మరి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో ఒకసారి గమనించండి. ఆయనకి 2 కళ్ళు లేకపోయినప్పుడు కూడా ఆయన అంత సువార్త చేస్తూ ఉంటే మరి నీకు అన్ని కళ్ళు ఉన్నాయి, మరి నువ్వు మరి సువార్త చేయలేకపోతున్నావు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి గమనించండి. ప్రార్థన చేసుకొని సమయం ఆలస్యం చేయటం మంచిది కాదు. వర్తమానికులు వచ్చినటువంటి తర్వాత
చిన్న ప్రార్థన చేసుకొని మరి అన్నకి సమయాన్ని మనం అప్పగిద్దాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి ఇప్పటి వరకు ఉన్న తండ్రి, మరి నేను తన స్త్రీల్లో నుంచి, పురుషుల్లో నుంచి, అలాగనే పాస్టర్స్ అనేకులనైనా మరి వారి యొక్క స్వరముల ద్వారా నేను కనపరిచిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభాదివ తండ్రి, మరి గాన ప్రతిగానముల ద్వారాను తంతి వాద్యముల ద్వారా నా తండ్రి మీరు కనపరచబడ్డారు. అయ్యా, మా స్తుతులకు మీరు పాత్రుడై ఉన్నారు. మా స్తుతుల ఆసీనుడైనటువంటి వాడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, మరి ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి నైనా ప్రయాణమై ప్రభాదిగో తండ్రి మరి అలసిపోయి మా మధ్యలోకి వచ్చినటువంటి దాసులకు నా తండ్రి అయ్యా మీరు సేద తీర్చండి. నిలబడే ఓపికను మీరు అనుగ్రహం చేయండి. మాట్లాడేటటువంటి స్వరాన్ని మీరు దయచేయండి. నీ ఆత్మ చేతనైనా నీ దాసుని మీరు కదిలించండి. నీ ఆత్మలోనైనా నీ దాసులను మీరు బలపరుచుకొని మీరు వాడబట్టడానికి సాధ్యమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరు కూడా ఈ సమయాన్ని పోగొని మనసులో దాచుకొని ఆ ప్రకారముగా రక్షణ పొంది మారు మనస్సు పొంది ప్రభా నీ కొరకు జీవించేటటువంటి బిడ్డలుగా సిద్ధపడటానికినైనా నీ దాసులు పడుతున్నటువంటి ప్రయాసంలో నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సాధించమని అనగారిని ఏడంతల ఆత్మశక్తి బలంతో మీరు నింపి నీ మహిమార్థముగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించుకుంటే కృప చూపించండి. 2 దినాలు మా మధ్యలో ఉంటూ ఉండగా తండ్రి అయ్యా అదిగో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అన్నగారి విషయంలో కానీ మా విషయంలో కానీ సంఘ విషయంలో కానీ ప్రభా ప్రోత్సాహకరంగానైనా అయా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడించమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని దాసులకు అప్పగించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణపడినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి రండి, త్వరగా ఇది తీసేసి 2 దినాల సభలు దేవుడు చక్కగా జరిగించారు. ఈ రోజు రేపు ఈ 2 దినాలు మీ మధ్య ఉండి వాక్య పరిచర్య చేయటానికి, రాకడ సువార్తను ప్రకటించడానికి, అలాగే సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి దైవ సేవకులు మరి సువన్ రాజు గారికి, కుటుంబానికి, స్థానిక సంఘానికి మనందరి పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వారు చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి వారు మమ్మలను వెంబడిస్తా ఉన్నారు. మరి అప్పట్లో స్టూడెంట్ ఉండి ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ప్రతిదానికి సమయం కలదన్నట్టుగా ఈ సంవత్సరం 2 దినాలు అవకాశం వచ్చింది. అందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు రేపు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం వినబోతున్నాం. యేసుక్రీస్తు 2వ రాకడలో దేవుని బోర ఓదబడినప్పుడు ఏమి జరగబోతుందో ఈ రోజు రేపు 2 వర్తమానాలు వినబోతున్నాం గనక దయచేసి అందరూ గమనించండి. రేపు చివరి కూటానికి మీరు మీతో పాటు అనేకులను తీసుకుని రావాలని మనవి చేస్తున్నాను. ఎవ్వరు మిస్ అవ్వకుండా, మళ్ళీ అవకాశం రాదు. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రేపు చివరి కూటానికి తీసుకొని రావాల్సిందిగా ప్రేమతో మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, మరి ఈ సభల విషయంలో కూడా మీ అందరూ దైవ సేవకునికి సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ సంవత్సరం సభల్లో చక్కగా మీ మధ్యకు రావటానికి మరి దైవ సేవకులు తమ్ముడు కిషోర్ కూడా ఎంతగానో చక్కగా ప్రోత్సహించి మరి ఇక్కడికి రావటానికి సహకరించాడు. తను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. సో మనం ఇంతవరకు పాటల పరిచయంలో, ఆ తర్వాత ఆరాధనలో ప్రభుని మహింపరిచాము. ఇప్పుడు వాక్య పరిచయంలోకి వెళ్ళబోతున్నాం. ఒక చిన్న పాట పాడి వర్తమానంలోకి వచ్చేస్తాం. ఈలోపు దయచేసి రావాల్సిన వారు మొత్తం వచ్చేసేయండి. ఇక టైం అయిపోయింది, మనం ప్రసంగంలోకి వెళ్ళిపోవాలి గనక మరి ప్రతి ఒక్కరు త్వరగా వచ్చేసేమని మనవి చేస్తున్నాను. మరి గమనించండి, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాలు మీరు చూడవచ్చు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి యూట్యూబ్ ఇప్పుడు అందరూ ఉపయోగించుకుంటున్నారు. క్రీస్తు రాకడ ధ్వని ఛానల్ మీరు ఉపయోగించుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఓకేనా? మీ అందరికి ఇంకొక మనవి ఏంటంటే ప్రియులారా, వచ్చే నెలలో మరి జూన్ మాసం 2వ తేదీ నుంచి ఒక 10 రోజులు చిలకలూరుపేట దగ్గర బైబుల్ క్లాసులు పెట్టాం.
ఎవరైనా రావచ్చు. స్త్రీలు గాని, పురుషులు గాని, యవనస్తులు, సేవకులు, విశ్వాసులు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం బాగా నేర్చుకోవాలి, మరి ట్రైనింగ్ చేయాలి, లేక సువార్త చెప్పాలి అని ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా రావచ్చు. 10 రోజులు క్లాసులు అక్కడే చక్కగా ఉండటానికి రూమ్స్ ఇస్తాం. మరి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం కనుక ఇప్పటి నుంచి మీరు సిద్ధపడండి. 10 రోజులు బైబుల్ క్లాసులు చిలకలూరుపేటలో అనేక ప్రాంతాల నుంచి వస్తారు. మరి ఈ ప్రాంతం నుంచి మీరు ఎవరెవరు వస్తారో ముందుగానే చెప్తే మీకు ఏర్పాట్లు చేస్తాం. మరి దైవ సేవకులు మన సువన్ రాజు గారికి మీరు చెప్పండి, మేము వస్తామని చెప్తే మీకు చక్కగా రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం, భోజనాలు ఉంటాయి. దగ్గర వాళ్ళు అయితే వచ్చి వెళ్ళొచ్చు, దూరపళ్ళు అయితే ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ బైబుల్ క్లాసులు చక్కగా జరిగేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఆసక్తి గల వాళ్ళు పాల్గొనండి. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి అనేక మందిని శిష్యులు తయారు చేస్తున్నాం, అనేక మందిని సేవకులుగా తయారు చేస్తున్నాం. అప్పటి నుంచి తయారు చేస్తూనే ఉన్నాము, ఇప్పుడు తయారు చేస్తున్నాం. కనుక మరి ఆసక్తి గల బాబు ఎందుకంటే దాన్ని కలిగిస్తున్నారు. ఇందా బాగానే ఉందిగా, బాగానే ఉంది మైకు, మనకి ఎందుకు దాన్ని మరి దానికి గెలుపుతున్నారు కదా, ఒకసారి పెట్టి కరెక్ట్గా లేసే తమ్ముడు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవడానికి బైబిల్ క్లాసుల కొరకు సిద్ధపడాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాం. ఓకే, ఈ సమయంలో మీ అందరికి ఒక సువార్త పాట, అనేకమైన పాటలు నేను రచించి స్వరకల్పన చేయడం జరిగింది. అందులో నుంచి ఒక పాట రండి రండి యేసు యొద్దకు రండి అంటూ ఈ ప్రత్యేకమైన సువార్త పాట వింటూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇటు స్థానిక సంఘం అలాగే సేవకులు, విశ్వాసులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిన రండి. దేవుని వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాము. దేవుడిస్తున్న ఈ మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి చిన్న పాట విని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళదాం. రండి యేసు యొద్దకు రండి, రండి రండి యేసు యొద్దకు రండి, రండి రండి యేసు యొద్దకు రండి. ప్రయాస పరివారము వారు ప్రభుని చెంతకు త్వరపడి రండి. ప్రయాస పరివారము వారు ప్రభుని చెంతకు త్వరపడి రండి, రండి రండి యేసు యొద్దకు రండి, రండి రండి యేసు యొద్దకు రండి. నెమ్మది లేని వారు, పాపము చేయువారు, పారిపోవారు, రోగము చే పీడితులు, చీకటి శక్తులు కలవారు, రోగము చే పీడితులు, చీకటి శక్తులు కలవారు, ఆత్మహత్యయే మార్గమని ఆలోచించడి వారు, ఆత్మహత్యయే మార్గమని ఆలోచించడి
వెడివారు రండి రండి యేసు యోధకు రండి 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 యేసు యోధకు రండి కన్నవారు నిన్ను విడచిన చాలని దేవుడు తోటివారు నిన్ను మరచిన మరువనేరని మహనీయుడు కన్నవారు నిన్ను విడచిన చాలని దేవుడు తోటివారు నిన్ను మరచిన మరువనేరని మహనీయుడు నీకు త్రోవలు స్థిరపరచి మార్గము సీతము చేయును నీకు త్రోవలు స్థిరపరచి మార్గము సీతము చేయును పరమును చేరు మార్గమది యేసులో ఉన్నది పరమును చేరు మార్గమది యేసులో ఉన్నది రండి రండి యేసులో కసు రండి 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 యేసులో కసు రండి ఆకలి ఉన్నదు ఎందరు మరణము ఉన్నదు ఎప్పుడు సూర్య చంద్రులు ఉండరు రాత్రి పగలు లేవు ఆకలి ఉన్నదు ఎందరు మరణము ఉన్నదు ఎప్పుడు సూర్య చంద్రులు ఉండరు రాత్రి పగలు లేవు అమూల్యమైన నిత్యముతో నిత్యము ఆ గృహము అమూల్యమైన నిత్యముతో నిత్యము ఆ గృహము క్రీస్తు యేసుతో సహవాసం కలకాలం చేయుదము క్రీస్తు యేసుతో సహవాసం కలకాలం చేయుదము రండి రండి యేసులోకకు రండి 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 యేసులోకకు రండి 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 యేసులోకకు రండి 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 యేసులోకకు రండి ప్రయాస పరిదాము మొయ్యవారు ప్రభుని చెంతకు త్వరపడి ప్రయాస పరిదారము మొయ్యవారు ప్రభుని చెంతకు త్వరపడి రండి రండి యేసులోకకు రండి 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 యేసులోకకు రండి
3వ దినం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం. ఎస్, మన దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆశగల ప్రాణాలను ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. సో మనమంతా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. ఒక పాయింట్ ఎక్కువ తగ్గించుకో పాయింట్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చెట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 3వ దినం ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో 2వ రాకడలో బోర ఓదబడినప్పుడు క్రీస్తునందున్న మృతుల భవిష్యత్తు గురించి ఈ రోజు మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘములో స్థిరపరచి బలపరిచి ఎస్ మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాము. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ పెద్దగా ఆమేన్ చెప్దాం. ఇంకా పెద్దగా ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. ఈ స్థలములో 4 దినాలు సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఓకే, 2 దినాలు సభలు దేవుడు ఘనంగా జరిగించారు. ఈ రోజు రేపు ఒక అంశాన్ని తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకొని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అతడు చనిపోయే లోపు ఈ లోకములో జీవిస్తూ ఉండగా ఖచ్చితంగా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు రేపు మీకు చెప్తాం. ఎవరో రాకపోతే వాళ్ళు నష్టపోతారు కనుక ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవటానికి అందరూ ప్రయత్నం చేయండి. మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో బోర ఊదినప్పుడు క్రీస్తునందున్న మృతుల సంగతి ఏంటి, సజీవుల సంగతి ఏంటి, ఇద్దరు గురించి మనం ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు 2వ రాకడ వస్తే యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన మృతుల భవిష్యత్తు ఏమిటి ఈ రోజు చెప్తాను. రేపు యేసుక్రీస్తు 2వ రాకడ వస్తే బోర ఓదబడితే బ్రతికున్న మన పరిస్థితి ఏంటి, సజీవుల భవిష్యత్తు ఏంటి, మృతులు ఏమవుతారు, సజీవులు ఏమవుతారు, ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారా కలుసుకోరా, కలుసుకుంటే ఎక్కడ కలుసుకుంటారు, మళ్ళీ గుర్తుపడతారా, మరణం తర్వాత మళ్ళీ బ్రతుకుతారా, అది నిజమేనా, మరణం తర్వాత మరొక జీవితం ఉందా లేదా, ఉంటే ఏమిటి దీని పరిస్థితి, ఇలాంటి విలువైన విషయాలు ఈ 2 రోజులు మీరు తెలుసుకోబోతున్నారు. మనం ఎన్నో ప్రసంగాలు వింటుంటాం కానీ ఇలాంటి రాకడ వర్తమానాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు, మరణం తర్వాత జరగబోయే విషయాలు ముందుగానే తెలుసుకోవటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఓకే, కాబట్టి ఈరోజు క్రీస్తునందున్న మృతుల గురించి మనం ఆలోచన చేస్తాం. వారి భవిష్యత్తును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ఈ 2 దినాలు ధ్యానం చేద్దాం. మన పత్రికలో కూడా ఆ వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. పౌలు భక్తుడు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకి కనిపిస్తాయి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాము. మీ బైబిల్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎస్, తర్వాత
క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము క్రీస్తుతో కూడా ఉందుము. రైట్, ఇక మీరు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో బోర ఓదబడటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు మొదటిసారి ఈ భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. దానికి మనము మొదటి రాకడ అని పేరు పెట్టాం. అర్థం చేసుకోండి, 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు వారు మానవ జన్మ తీసుకొని మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి మనుషుల మధ్యలో నివసించి వెళ్ళాడు. అయితే భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, రావలసిన అవసరత ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ మానవ జాతిలో ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. వారు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా ఎవ్వరు నరకానికి వెళ్ళకూడదు, ఎవ్వరికి శాపం రాకూడదు, ఎవరికి నష్టం రాకూడదు. అది యేసుక్రీస్తు పద్ధతి. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, ఈ మానవ జాతి నేనే కదా సృష్టించాను, వారంతా నా పిల్లలే కదా, వారు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా నా పిల్లలే. రేపు వాళ్ళు చనిపోయినాక నరకానికి వెళ్ళారనుకోండి, అక్కడ అగ్నిగుండంలో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మళ్ళీ నేను కూడా బాధపడాలిగా అనుకుంటాడు ప్రభు. ఇప్పుడు నరకానికి వెళ్ళినోడు బాధపడతా ఉంటాడు, రొమ్ములు బాదుకొని చస్తాడు, ఏడుస్తూ ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అది చూసినటువంటి మరి దేవుడికి కూడా బాధ అనిపించింది కదా, అరే ఈ వ్యక్తిని నేను సృష్టించాను, అతడేమో రక్షణ పొందలేదు, ఇప్పుడు నరకానికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ బాధపడుతున్నాడు, మరి ఇప్పుడు అతను చూసి నేను బాధపడాల్సి వస్తుంది అని దేవుడు అనుకుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించుకుంటున్నాడంటే, వీళ్ళు నరకానికి వెళ్ళి బాధపడితే వాళ్ళకి బాధ కలిగిద్ది, వారిని చూసి నాకు బాధ కలిగిద్ది. కాబట్టి ఒక పని చేద్దాం, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా మొత్తం మన పిల్లలే కాబట్టి అందరిని రక్షించుకుంటే అందరిని పరలోకం తీసుకెళ్తే పని అయిపోతుంది. అసలు ఒక్కడినైనా నరకానికి ఎందుకు పంపాలా, ఒక్కడినైనా ఎందుకు చంపాలి, ఒక్క వ్యక్తికైనా ఎందుకు శాపం రావాలి? అందరిని పరలోకం తీసుకెళ్తే అందరూ సంతోషిస్తారు కదా. ఒకవైపు దేవదూతలు, ఒకవైపు నా ప్రజలు, అందరూ సంతోషిస్తారు, నన్ను ఆరాధిస్తారు. కాబట్టి అందరిని పరలోకం తీసుకెళ్లాలని యేసు ప్రభు ఆలోచన. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటి, మరి మానవుడు ఇష్టం వచ్చాడుగా పాపంలో జీవిస్తున్నాడు కదా, మరి ఇప్పుడు పరలోకానికి ఎట్టొస్తాడు? చేసినటువంటి పాపం సంగతి ఏంటి? దేవుడికేం పరలోకం తీసుకెళ్లాలని ఆశ ఉంది. మరి మానవుడు పరలోకం రావాలంటే అతను పాపం అడ్డం వచ్చింది. మానవుడు పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. ఇది వాస్తవం. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు రేపు ఈ మానవుడు నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటి? మరి నరకం నుంచి ఎలా తప్పించాలి? అందుకని యేసుక్రీస్తు ఒక మంచి ఆలోచన చేశాడు. ఒక పెద్ద మనసుతో, దూరదృష్టితో యేసు ప్రభు ఏం ఆలోచించాడంటే, అది మనం తెలుసుకుంటే ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆయన మంచితనం తెలియాలి. ఫస్ట్ యేసు ప్రభు ఏం ఆలోచించాడంటే, ఈ మనుషులు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా ఎవరెవరికి ఎంత శిక్ష రావాలో, ఎవరెవరికి ఎంత శాపం రావాలో, ఎవరి మీదకి వెళ్లకుండా ఆ శిక్ష అంతా నా మీద వేసేసుకుంటే, ఆ శాపం అంతా నా మీద వేసేసుకుంటే, అందరి కోసం నేను ప్రాణం పెట్టేస్తే, అందరి కోసం నేను బలైపోతే, నేను రక్తం కార్చేస్తే అందరినీ రక్షించవచ్చు కదా, అందరినీ క్షమించవచ్చు కదా, అందరినీ పరలోకం తీసుకెళ్లొచ్చు కదా. ఇంకోటి మంచోడైనా చెడ్డోడైనా దుర్మార్గుడైనా నరహంతుడైనా వ్యభిచారైనా తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా మాంత్రికుడైనా ఎవరైనా కానీ నా బిడ్డేగా. వాడు తాగుబోతుడైనా నా బిడ్డే, ఆ వ్యభిచారైనా నా బిడ్డే, వీడు దొంగోడైనా వాడు నరహంతుడైనా అందరు నా పిల్లలే కదా, నేనే కదా సృష్టించాను. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ నరకాన్ని పంపిస్తే నాకేమొచ్చింది? కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్లే పని లేకుండా మరి వీళ్ళకి శిక్ష రావాలి. కాబట్టి ఆ శిక్ష అంతా నేను పొంది
అది చూడండి యేసుప్రభు ఆలోచన ఎంత బాగుందో. వాళ్ళకి శిక్ష రాకుండా, వారు చనిపోకుండా